ఈ బాధితులు పొంగులేటి ఇంటికి పోతే రెవెన్యూ శాఖ మంత్రి, ఇతగాడు రెవెన్యూ శాఖ మంత్రి, నాకేం తెలియదు, అవునా గట్ల బుల్డోజ్ చేసిరా ఎక్కడది అని అడిగిండట అండి. ఇప్పుడేమో నిన్న ప్రెస్ మీట్ లా వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటే కన్నీళ్లు పెడితే ఇక ప్రతిపక్షాలు తీసుకొస్తాయి. కన్నీళ్లు 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 కూడా డబ్బులు ఇచ్చి కన్నీళ్లు ఏడవండి ఏడవండి అని చెప్పి అది ఏంటది ఆ టియర్ గ్యాస్ కొట్టిరు కదా తెలంగాణ ఉద్యమంలా టియర్ గ్యాస్ కొట్టిర్రు. ఆ టియర్ గ్యాస్ కొట్టగానే ఏడుస్తూ ఉంటుంది ఇక అని. ఆ టియర్ గ్యాస్ కొట్టిండ్రా అందుకే ఏడుస్తున్నారు. అది చూసి నువ్వు ఆనందిస్తున్నావా? 2 రోజుల క్రితం మా రేవంత్ అన్న చెప్పిండు. ఏం చెప్పిండు? అబ్బా బాధితులు అందరు బాధపడతా ఉంటే అసలు ఏం ఆనందంగా ఉందా అన్నాడు ముఖ్యమంత్రి. మీ సైకో పిచ్చి పరాకాష్ఠల వామ్మో, ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే. ప్రతి ప్రభుత్వం తింటది తింటది తింటది. పైసా తినని ప్రభుత్వం లేదు, పైసా తినని పార్టీ లేదు. ప్రతి ఒక్కరు తిన్నారు. వైఎస్ తిన్నాడు, చంద్రబాబు తిన్నాడు, ఇప్పుడు తింటుండు, కమిషన్ తీసుకుంటుండు. వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి తిన్నాడు తిన్నాడు తిన్నాడు, బీఆర్ఎస్ తిన్నది. కానీ ఈ తిండి నేను ఎక్కడ చూడలేదయ్యా. బకాసుల తిండి మీ కాంగ్రెస్ది, బకాసుల తిండి. ఇంటికి ఎవడన్నా చుట్టం వస్తే వాడికి ఫుడ్ పెట్టాల్సింది పోయి వాడి ముందు పైసాచిక ఆనందంతో చికెన్ బిర్యానీ తిన్నాడట వెనకటికి నీలాంటోడు. అట్లా ఉంది కాంగ్రెస్ పాలన చెప్పాలంటే. ఏమన్నాడో చూద్దాం ఒక్కసారి. ప్రతిసారి ఈ తోటి ఇన్ఫెక్షన్ తోటి వీళ్ళ మీద అరవగానే నా గొంతు మొత్తం పోతుంది. మంచి డాక్టర్ని చూపించుకుందామంటే దొరుకుతలేదు. ఏమో మరి రేవంత్ రెడ్డి ఏమైనా శాతపడి వేపిస్తుండే నా మీద అర్థమవుతలేదు. మరి ఉతుత్తుగానే ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూద్దామా. ఈ కర్మ మాత్రం మొదలుపెట్టావు పెయిడ్ ఆర్టిస్ట్లా. వీళ్ళ ఏడుపులు చూస్తుంటే ఏమన్నాడు ఒక్కసారి వినండి. ఈ డైలాగ్ వినండి. ఈ డైలాగ్ విన్న తర్వాత మళ్ళీ మా పబ్లిక్ ఖమ్మం ప్రజలు ఎట్లా ఏడుస్తున్నారో ఒకసారి చూద్దాం. గ్రహణం వస్తుంది ఇప్పుడు. ఆ గ్రహణంలా ఏం చేస్తాయని ఇవి ఉంటాయి కదా గ్రహాలు, పంచభూతాలు వచ్చి గ్రహణాన్ని ఇట్లా మింగేస్తాయి. మీరు కూడా తెలంగాణకి పట్టినటువంటి పంచభూత గ్రహణాలు అంటామా? ఏమని తిట్టాలి నీలాంటోని మా రేవంత్ అన్న లాంటోని ఆ బట్ట అన్న లాంటోని ఏమని తిట్టాలి? ఇంతమంది ఏడుపుల మధ్యలో బట్టి విక్రమార్క కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు, సుఖపడతాడా? నీ ఖమ్మం ప్రజల్ని గాలికి వదిలేసి